ముంచుకొస్తున్న మెంతా తుఫాను ప్రభావంతో కోస్తా జిల్లాలో ఈదురుగాలులతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మెంతా తుఫాను గడిచిన 6 గంటల్లో గంటకు 18 కిలోమీటర్ల వేగంతో కదులుతోందని విపత్తుల శాఖ ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు. తుఫాను ప్రస్తుతానికి చెన్నైకి 500 కిలోమీటర్లు, కాకినాడకి 570 కిలోమీటర్లు, విశాఖపట్నానికి 600 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైందని తెలిపారు. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ రేపు ఉదయానికి తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉందని, దీని ప్రభావంతో తీరం వెంబడి గంటకు 90 నుండి 110 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలు వీస్తున్నాయని పేర్కొన్నారు. దీంతో జనజీవనానికి తీవ్ర అంతరాయం ఏర్పడింది. మంతా తుఫాను ప్రభావంతో రాజమహేంద్రవరం సహా తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఈ రోజు ఉదయం నుంచి వర్షాలు కురుస్తున్నాయి. తుఫాను కారణంగా జిల్లా స్థాయిలో పీజీఆర్ఎస్ ను రద్దు చేశారు. 2 రోజుల పాటు తుఫాను ప్రభావం ఉంటుందని అధికారులు హెచ్చరించారు. ఈ రోజు, రేపు జిల్లా వ్యాప్తంగా పాఠశాలలకు సెలవు ప్రకటించారు. మెంతా తుఫాను హెచ్చరికల నేపథ్యంలో అన్ని రాజమహేంద్రవరంలోని ఘాట్లను మూసివేస్తున్నట్లు కమిషనర్ రాహుల్ మీనా ప్రకటించారు. ఈ రోజు తెల్లవారుజామున పుష్కర్ ఘాట్, లక్ష్మీ గణపతి ఘాట్లను ఆయన సందర్శించి నీటి ప్రవాహాన్ని పరిశీలించారు. మెంతా తీవ్ర తుపానుగా మారుతుండటంతో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. స్నానఘట్టాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఘాట్లలోకి ఎవరిని స్నానాలకు వెళ్లకుండా నియంత్రణ చర్యలు చేపట్టాలన్నారు. ప్రజలు సురక్షితంగా ఉండడానికి అధికారులు సూచనలు పాటించాలని, ప్రమాదకర ప్రదేశాల్లోకి వెళ్లవద్దని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. ఆయన వెంట నగర ఆరోగ్య శాఖ అధికారి వినూత్న, ఎస్ఈ రీటా, ఈఈ మాధవి, ఇతర అధికారులు, సిబ్బంది ఉన్నారు. మెంతా తుఫాను ప్రభావంతో తూర్పుగోదావరి జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ రెడ్ అలర్ట్ జారీ చేసిందని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి వెల్లడించారు. గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిందని తెలిపారు. ఈ పరిస్థితుల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి సూచించారు. చెట్ల కింద, బహిరంగ ప్రదేశాల్లో నిలవకుండా విద్యుత్ ఉపకరణాలను డిస్కనెక్ట్ చేసి భద్రతా చర్యలు తీసుకోవాలని ప్రజలను కోరారు. రైతులు ఉరుములు, మెరుపులు ఉన్న సమయంలో పొలాలకు వెళ్లరాదని, వదులుగా ఉన్న వస్తువులు, వ్యవసాయ పరికరాలు భద్రపరచుకోవాలని కలెక్టర్ సూచించారు. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేశారు. అత్యవసరమైతే సహాయం కోసం 112, 1070, 1800-425-0101 టోల్ ఫ్రీ నెంబర్లకు ఫోన్ చేయాలని విజ్ఞప్తి చేశారు. మెంతా తుఫాను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సంసిద్ధంగా ఉందని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. తుఫానుపై ప్రజలను అప్రమత్తం చేయాలని మంత్రి కందుల దుర్గేష్ జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరికి సూచించారు. ఈ మేరకు కలెక్టర్కు ఫోన్ చేసి పరిస్థితిపై ఆరా తీశారు. వివిధ మాధ్యమాల ద్వారా జిల్లా ప్రజలకు ముందస్తు హెచ్చరికలు జారీ చేయాలని సూచించారు. అధికార యంత్రాంగం ప్రజలకు అందుబాటులో ఉండాలని, నిత్యావసర వస్తువులకు, తాగునీటి సరఫరాకు ఎలాంటి అంతరాయం కలగకుండా చూసుకోవాలన్నారు. ఈ సందర్భంగా సహాయక చర్యలపై యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని ఆదేశించారు. సహాయక చర్యలు నిరంతరం పర్యవేక్షించాలన్నారు. ఎక్కడా ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు చేపట్టాలన్నారు. ప్రకృతి విపత్తుల వల్ల ఎర్రకాలువ ముంపుకు పంట నష్టపోకుండా రైతాంగాన్ని అప్రమత్తం చేయాలని, ఎర్రకాలువ గట్లు తెగకుండా పటిష్ట పరిచేందుకు ముందస్తుగా అవసరమైన అన్ని జాగ్రత్త చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అదేవిధంగా రోడ్లు, చెరువులు, కాలువ గట్లు కోతకు గురికాకుండా అవసరమైన మరమ్మతులు చేపట్టాలని తెలిపారు. తుఫాను కారణంగా మంత్రి కందుల దుర్గేష్ ముంబై పర్యటన రద్దు చేసుకుని హైదరాబాద్ నుంచి రాజమహేంద్రవరం చేరుకున్నారు. రక్తపోటు, మధుమేహం రోగులు క్రమం తప్పకుండా రక్త పరీక్షలు, మందులు వాడటంతో పాటు నడక, యోగా, ధ్యానం వంటి శారీరక శ్రమ పాటించాలని, ఆహార నియమాలు పాటిస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకుని సంతోషకరమైన జీవితాన్ని గడపాలని ప్రముఖ హృద్రోగ నిపుణులు పోతుల రామారావు సూచించారు. రాజమహేంద్రవరం రామకృష్ణ మిషన్ గిరిజన సంచార వైద్యశాల ఆధ్వర్యంలో రంపచోడవరం సమీపంలోని సిరిగందులపాడు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. పోతుల రామారావు, డాక్టర్ రాయుడు శ్రీనివాస్, డాక్టర్ ఎస్ సంపత్ కుమార్, డాక్టర్ ఉమామహేష్ ఈ శిబిరంలో 200 మందికి వైద్య సేవలు అందించారని రామకృష్ణ మిషన్ కార్యదర్శి స్వామి పరిజ్ఞానందజీ మహారాజ్ తెలిపారు. ఈ సందర్భంగా అవసరమైన వారికి 55 మందికి రక్త పరీక్షలు, 10 మందికి థైరాయిడ్ పరీక్షలు, 6 ఈసీజీ, 8 మందికి ఎక్స్రే పరీక్షలు చేశారు. 18 మందికి ఫిజియోథెరపీలు చేశారు. క్యాంప్ ఇన్ఛార్జ్ స్వామి లోకమయానంద ఈ శిబిరాన్ని పరిశీలించారు. ఈ వైద్య శిబిరంలో రామకృష్ణ మిషన్ సిబ్బంది, రామకృష్ణ మిషన్ వైద్య సేవల సమన్వయకర్త కానుమోను శ్రీనివాస్, వాలంటీర్ దాసరి పెద్ద అప్పారావు తదితరులు వైద్య శిబిరాన్ని పర్యవేక్షించారు. కర్నూలు వేమూరి కావేరీ బస్సు ఘోర ప్రమాదం ఘటన మరొక ముందు ఈ రోజు తెల్లవారుజామున ఆర్జీబీ ప్రైవేట్ ట్రావెల్ బస్సుకు ప్రమాదం జరిగింది. ప్రకాశం జిల్లా కోమటికుంట దగ్గర బస్సు అదుపు తప్పి ముళ్లకంపల్లోకి దూసుకెళ్లింది. ప్రమాద సమయంలో బస్సులో 8 మంది ప్రయాణికులు మాత్రమే ఉన్నారు. అయితే ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. వెంటనే బస్సులోని ప్రయాణికులు బస్సు దిగి వేరే వాహనాల్లో తమ ప్రయాణాన్ని సాగించారు. ఈ విషయం తెలిసిన వెంటనే పోలీసులు అక్కడ చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నమస్కారం.
మీరు చూస్తున్నది CCC డిజిటల్ 230 న్యూస్ బులెటిన్. ఈనాటి వార్తలకు ముందుగా ముఖ్యాంశాలు. కూటమి పాలనలో కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తకు గుర్తింపు ఉంటుంది. మంత్రులు గొట్టిపాటి రవికుమార్, నిమ్మల రామానాయుడు స్పష్టీకరణ. వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డిపై మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆగ్రహం. కూటమి కార్యకర్తలకు గుండు సూది గుచ్చాలని చూసినా గుణపాలు దిగుతాయని హెచ్చరిక. మెంతా తుపాను నేపథ్యంలో కోనసీమ జిల్లా అధికారులతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్. తుపానును ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం అంతా సన్నద్ధంగా ఉండాలని సూచన. చంద్రబాబు, లోకేష్లు అవినీతి సొమ్ముతో విదేశాల్లో జల్సాలు చేస్తూ పెట్టుబడులకు వెళ్లినట్లు ప్రచారం చేసుకుంటున్నారు. వైసీపీ ఎమ్మెల్యే తాడిపర్తి చంద్రశేఖర్ విమర్శలు. కూటమి పాలనలో కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తకు గుర్తింపు ఉంటుందని మంత్రులు గొట్టిపాటి రవికుమార్, నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం ఏఎంసీ చైర్మన్ గా జక్కం శ్రీనారాయణ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ మార్కెట్ కమిటీ ద్వారా రైతులకు ఉపయోగపడే డొంక రోడ్ల నిర్మాణానికి అనుమతులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ వైసీపీ అధినేత పశుపతి లాంటోడని, అటువంటి భూతాన్ని బయటికి రానివ్వకుండా సీసాలోనే బంధించాలన్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి పార్టీలన్నీ ఐక్యంగా పనిచేసి సత్తా చాటాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ నర్సాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్, ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్, పేతల సుజాత, వలవల బాబ్జీ, షరీఫ్, రామరాజు, కొల్లు పెద్దరాజు, టీడీపీ ఇన్ఛార్జ్ రామరాజు తదితరులు పాల్గొన్నారు. మళ్ళీ ఆ శేషాల పోత రావాలని ప్రయత్నం చేస్తూ ఉంది. అటువంటి ప్రయత్నం ఎవరైనా తెలుసో తెలియదు. ఎందుకంటే 19లో కూడా అట్లానే ఒక్కసారి అంటే మీరు తీశారు, 20 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లిపోయాడు రాష్ట్రాన్ని. అని చేత ఆ భూతం మళ్ళీ రావడానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే మనం కూడా ఏదో సినిమా ఉంది కదా, ఎందుకు అరుంధతి సినిమాలో కూడా అట్లానే సమాధి చేస్తే పశుపతి ఎట్లా బయటికి రావాలో చూశారు మీరందరూ కూడా. అట్లనే బయటకు వచ్చాడు. బయటకు వస్తే ఏమైంది, ఎంత విధ్వంసం అయింది ఆ సినిమాలో మనం చూసాం. అదే రకంగా ఇతరులు కూడా శేషాలకు రావాలనే ప్రయత్నం చేస్తాం. ఎవరైనా తెలుసో తెలియదో ఓటేసి తీశారనుకోండి, బయటికి వచ్చిన వెంటనే ఎవరు మిగుతాడు ముందు కనిపించి అంటే ఎవరైతే మూత తీశాడో వాడిని మిగుతారు. ఎందుకంటే భూతానికి తెలియదు, వీడు మంచోడు, వీడు చెడ్డోడు, వీడు నాకు ఉపకారం చేశాడు, వీడు నన్ను బయట తీసుకొచ్చి నా భూతానికి తెలియదు. చేత అటువంటి భూతం ఏదైతే శేషాల్లో పెట్టి బిడ్డలు పెట్టి మొన్న 24లో బిగించారో దాన్ని శాశ్వతంగా ఆ భూతాన్ని ఆ శేషాలను పెట్టి బిగించి ఉంచాలి. అప్పుడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. ఆ రకంగా ప్రతి ఒక్కరూ కూడా పనిచేయాలి. వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఇటీవల చేసిన 3.0 వ్యాఖ్యలపై మంత్రి సత్యకుమార్ యాదవ్ తీవ్రంగా స్పందించారు. కేతిరెడ్డికి ఆయన సీరియస్ హెచ్చరిక జారీ చేశారు. కూటమి కార్యకర్తలకు హాని కలిగించే ప్రయత్నాలు చేస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. కూటమి కార్యకర్తలకు గుండు సూది గుచ్చాలను చూసినా గుణపాలు దిగుతాయని హెచ్చరించారు. ప్రస్తుతానికి మౌనంగా ఉన్నామని, ఇలాగే మాట్లాడితే ఉపేక్షించే పరిస్థితి ఉండదని అన్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఏదైనా చేస్తే ఎవరూ ఊళ్ళో ఉండలేరని సూటిగా చెప్పారు. మీకు అధికారం కావాలేమో, కానీ మాకు అది కూడా అవసరం లేదని అన్నారు. ప్రజల జోలికి వస్తే మాత్రం చూస్తూ ఊరుకోమని సత్యకుమార్ హెచ్చరించారు. వైసీపీ నేతల తాటాకు చప్పులకు భయపడేది లేదని తేల్చి చెప్పారు. ప్రతి ఎకరానికి సాగునీరు అందించే ప్రయత్నం చేస్తాం. రాబోయే రోజుల్లో పూర్తిగా గతంలో జల్ జీవన్ మిషన్ ద్వారా ఇంటింటికి నీరు అందించాలని ఒక సంబంధ లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఒక పథకాన్ని ప్రారంభిస్తే 5 సంవత్సరాల పాటు ఆ పథకాన్ని నిర్వీర్యం చేసి ఇంటింటికి కుళాయి ద్వారా సురక్షితమైన నీరు అందించి ఆ కుటుంబ ఆరోగ్య సంరక్షణ చేపట్టాల్సిన బాధ్యత గతంలో ముఖ్యమంత్రి విస్మరిస్తే ఇక్కడ ఉన్నోళ్ళు చెప్పాలా ఏమన్నా వాళ్ళ గురించి? పూర్తిగా విస్మరించారు. ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారా? ఓడిపోయిన తర్వాత మనం వాళ్ళు ఓడిపోయి 16 నెలలు అయింది. ఇప్పుడు అంటున్నారు 2 ఏళ్ళు అయిపోయింది, వీళ్ళు గెలిచి 2 సంవత్సరాలు అయిందంట. 16 నెలల లెక్కలు కూడా బాగా వీక్ ఉన్నట్టుంది. ఆ నాయకుడేమో మేము రప్ప అంటారు. ఇక్కడేమో మేము 3.0 చూస్తాం, ఎవరికి దీపావళి ఉండదు, ఎవరికి దసరా ఉండదు, ఎవరికి ఉగాది ఉండదు అని చెప్పి. ఎవరి మీద మీరు 3.0 చూపిస్తారయ్యా? ఎవరి మీద మీరు భయం కల్పించేలాగా పనిచేస్తారు? మీకు వ్యతిరేకంగా ఓట్లు వేసిన ప్రజల మీదనా? ఇట్లాంటి తాటాకు చప్పులు చేస్తే పోనీలేని ఊరికే చూస్తా ఉన్నాం. ఇదే రకంగా మాట్లాడతాం, ప్రజలకు నష్టం చేస్తాం, కూటమి కార్యకర్తల గురించి మాట్లాడతామంటే తాట ఒలుస్తామనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి.
అధికారం మేము అధికారాన్ని అడ్డం పెట్టుకొని చేయాలంటే ఒక్కడు కూడా ఊర్లో ఉండేవాడు కాదు, ఒక్కడు కూడా వీధుల్లో తిరిగేవాడు కాదు. ఆ పని ఎందుకు చేయలేదంటే ప్రజాస్వామ్యం మీద, రాజ్యాంగం మీద గౌరవం ఉన్న వ్యక్తులం కాబట్టి చేయట్లా. అధికారం ఉన్నా అధికారం లేకుండా తాట తీయడానికి రెడీగా ఉంటామని మీరు అధికారం వస్తే మేము చేసి చూపిస్తామని చూపిస్తున్నారు. మాకు అధికారంతో అవసరం లేదు. తప్పు చేసిన వాడికి తాట తీయడం మాకు తెలుసు, ఏ రకంగా తీయాలో తెలుసు. ప్రజలకు వ్యతిరేకంగా మాట్లాడినా, ప్రజలకు ఏదన్నా ఆటంకం కలిగించినా, ప్రజలకు ఎవరికైనా నష్టం కలిగించాలని ప్రయత్నం చేసినా, ఏ కూటమి కార్యకర్తకైనా సూదితో గుచ్చాలని చూసినా పునాదులు కదిలిపోతాయనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మా ధర్మవరం కాదు, ఎక్కడా తిరగనీ కూడా చేయగలను నేను. నువ్వు బెంగళూరు తిరగనీ కూడా చేయగలను, హైదరాబాద్ తిరగనీ కూడా చేయగలను. కాబట్టి మేము అభివృద్ధి మీద ఆలోచిస్తున్నాం, గ్రామాలకు రహదారుల నిర్మాణం గురించి ఆలోచిస్తున్నాం, రైతన్నకు సాగునీరు అందించడం గురించి ఆలోచిస్తున్నాం, యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు అందించడం గురించి ఆలోచిస్తున్నాం, చేనేతన్నకు మెగా హ్యాండ్లూమ్ క్లస్టర్ తీసుకురావడం కోసం చూస్తున్నాం, వ్యవసాయం కోసం కృషి విజ్ఞాన కేంద్రం తీసుకురావడం కోసం చూస్తున్నాం, ఈ ప్రాంతంలో ఉంటున్న యువత దేహ దారుణ్యం కాపాడడం కోసం స్టేడియం తీసుకురావడం కోసం చూస్తున్నాం, ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి ఒక ఆయుర్వేద కాలేజ్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం, గ్రామంలో ఎక్కడ కూడా ఎటువంటి సమస్యలు లేకుండా వాటిని తీర్చడానికి చూస్తున్నాం, కరెంటు కొరతలు లేకుండా తీర్చే ప్రయత్నం మేం చేస్తుంటే ఈ రకంగా మాట్లాడడం చేస్తే 3.0 3.0 భయపెడతాం, కొడతాం, నడతామంటే బిడ్డ ఎక్కడ తిరగలేరు. మళ్ళీ ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది. ఈ కార్యకర్తలు ఏదైనా భయపడి పారిపోతున్నారు అనుకుంటే వాళ్ళని ఇంటికి పిలుచుకొని చెప్పుకో, తప్పులేదు. నువ్వు వాళ్ళని సంధాయించుకో, కాపాడుకో, ఇబ్బంది లేదు. మేము ఎవరిని ఇబ్బంది పెట్టట్లా. కానీ ఇటువంటి మాటలు మాట్లాడితే మాత్రం ఫారెన్ ట్రిప్పులుగా పోలేవు, హైదరాబాద్ పోలేవు. ఆ విషయం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇటువంటి మానే ఎంత గొప్ప మనసు అంటే, నేను వ్యక్తిగత పనులు అడగద్దని నేను చెప్పట్లా, బాధ్యతగా అడగాల, గట్టిగా అడగాల, చేయగలిగిన చేయండి, నేను చేస్తాను. కానీ వీళ్ళు మాత్రం ఎప్పుడు కూడా మా ఊరికి రోడ్డు ఇమ్మన్నారు కానీ వ్యక్తిగత పనులు అడగలేదంటే ఎంత గొప్ప మనసులు ఉన్న నాయకులు మన కూటమిలో ఉన్నారనే విషయాన్ని. ఇటువంటి నాయకులు మా దగ్గర ఉండి ఊర్లో గ్రామం గురించి ఆలోచిస్తా, గ్రామం అభివృద్ధి గురించి ఆలోచిస్తా, గ్రామంలో ఉన్న వాళ్ళందరినీ కుటుంబ సభ్యులుగా ఆలోచిస్తా, వారి సంక్షేమం గురించి ఆలోచిస్తా, పిల్లలకు ఉజ్వల భవిష్యత్తు అందించాలని మా వాళ్ళు ఆలోచిస్తా. అంటే కూటమి వాళ్ళేమో 3.0 భయపెడతాం, దీపావళి రాని, దీపావళి రానిచ్చేది, దసరా రానిచ్చేది. ఇట్లే ఉంటే మాత్రం జాతర చేస్తాం, అది కూడా చెప్తాను. జాగ్రత్తగా ఉన్నాయి, మాటలు జాగ్రత్తగా తెచ్చుకోండి. ప్రజలను భయపెడతామంటే సాధ్యం కాదు. 11కి వచ్చాయి గతంలో, ఈసారి ఇట్టే మాట్లాడతా. మెంతా తుఫాను ప్రభావం నేపథ్యంలో ఈ నెల 27 నుంచి జిల్లాలో తీవ్ర తుఫాను ప్రభావం ఉంటుందని, తుఫాను తీరాన్ని ఈ ప్రాంతంలోనే దాటే అవకాశం ఉన్న దృష్ట్యా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ విజ్ఞప్తి చేశారు. అమలాపురం కలెక్టరేట్ నుంచి మండల స్థాయిలోని వివిధ శాఖల అధికారులతో తుఫాను ప్రభావంపై కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తుఫానును ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగమంతా సన్నద్ధంగా ఉండాలని సూచించారు. సముద్ర తీరం వెంబడి ఉన్న గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయాలి. అత్యవసరమైతే తప్ప ఈ 3 రోజులు ప్రజలు బయటకు ప్రయాణాలను రద్దు చేసుకోవాలని సూచించారు. జిల్లాలో అతి భారీ వర్షాలు కురవడంతో పాటు 90 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు జాగ్రత్త వహించాలని, ముఖ్యంగా కార్తీక మాసంలో భక్తులు సముద్ర, నదీ స్నానాలు, దైవ దర్శనాల పట్ల అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. టైం లైన్స్ తో పాటు క్లియర్ ప్రెడిక్షన్స్ తో మనకి కమ్యూనికేట్ చేయడం జరిగింది. సో అందులో భాగంగా 27, 28, 29 there are going to be heavy to extreme heavy rainfall. Actually right now that cyclone is actually depression నుంచి cyclone కింద కన్వర్ట్ అయింది. సో అది ఒక 700 kilometers down south. సో ఫ్రమ్ అండమాన్ నుంచి ఇట్స్ బీయింగ్ నార్త్ ఈస్ట్ వర్డ్స్ వస్తుంది. సో యాజ్ పర్ IMD ప్రెడిక్షన్స్ ప్రకారం 28th ఈవినింగ్ 5 లేట్ ఈవినింగ్, సో 5 PM to 7 PM or 8 PM అది ల్యాండ్ అయ్యే ఛాన్స్ ఉంది. నియర్ బై అరౌండ్ కాకినాడ జోన్ లో ల్యాండ్ అయ్యే ఛాన్స్ ఉందని IMD ప్రెడిక్షన్స్ వచ్చాయి. సో దట్ వెలాసిటీ ఆఫ్ విండ్స్ విల్ బి టు ఎ ట్యూన్ ఆఫ్ అరౌండ్ 100 to 120 kilometers per hour. అంత కిలోమీటర్స్ వెలాసిటీతో విండ్స్ బ్లో అయ్యే ఛాన్సెస్ ఉందని చెప్పి వచ్చింది. సో దీనిలో భాగంగా ఫ్రమ్ ద డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కోనసీమ నుంచి, బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి టోటల్ గా ఆల్ ఫీల్డ్ ఫంక్షన్స్ ని అలర్ట్ చేయడం జరిగింది. జిల్లాకి ఒక 90 kilometers కోస్ట్ లైన్ ఉంది. అందులో భాగంగా మనకి కోస్ట్ లైన్ నుంచి ఒక 10 to 15 kilometers రేడియస్ లో ఉన్న హ్యాబిటేషన్స్ చూసుకుంటే మనకి దగ్గర ఒక 34 హ్యాబిటేషన్స్ ఉన్నాయి. సో జిల్లాలో మొత్తం మీద ఒక 520 హ్యాబిటేషన్స్ ఉంటే, కోస్ట్ కానుకొని ఉన్న హ్యాబిటేషన్స్ మోస్ట్లీ ఫిషర్మెన్ కమ్యూనిటీ, అక్కడ ఉన్న కమ్యూనిటీస్ లో అన్ని ఉన్న హ్యాబిటేషన్స్ తీసుకుంటే ఒక 34 హ్యాబిటేషన్స్ ఉన్నాయి. ఈ హ్యాబిటేషన్స్ అన్నిట్లో కూడా అపార్ట్ ఫ్రమ్ దీస్ హ్యాబిటేషన్స్, ఈ హ్యాబిటేషన్స్ మీద కొంచెం ఎక్స్ట్రా ఫోర్స్ డిప్లాయ్ చేసి అక్కడ ఎక్స్ట్రా మ్యాన్ పవర్ ని డిప్లాయ్ చేయడం, అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా అలర్ట్ చేయడం ఆల్రెడీ
ఫీల్డ్ అఫీషియల్స్ అందరూ, కాన్స్టిట్యున్సీ స్పెషల్ ఆఫీసర్స్ కావచ్చు, తహసీల్దార్స్ కావచ్చు, ఎంపీడీఓస్ కావచ్చు, యూఓఆర్టీస్ కావచ్చు, ఆల్ ఫీల్డ్ ఫంక్షనరీస్ అందరూ, ఆల్ డిపార్ట్మెంట్స్ ఆల్రెడీ నిన్నే ఒక ప్రిపరేటరీ మీటింగ్ కండక్ట్ చేసుకొని అందరికి కమ్యూనికేట్ చేశాము. సో అందులో భాగంగా మనకి టోటల్ ఈ 520 హ్యాబిటేషన్స్ లో ఒక 624 రఫ్లీ మనము రిలీఫ్ సెంటర్స్ ఐడెంటిఫై చేశాము. అందులో మోస్ట్ ప్రాబ్లీ మెజారిటీ విల్ బి స్కూల్స్, నియర్ బై ఉన్న కమ్యూనిటీ హాల్స్ కావచ్చు, అవన్నీ కూడా కొంచెం క్లీన్ చేసి మనకి ఎక్కడెక్కడైతే థ్యాచెడ్ హౌసెస్ ఉన్నాయి, మనకి థ్యాచెడ్ హౌసెస్ మన జిల్లాలో రఫ్లీ అరౌండ్ ఒక 6,000 to 7,000 ప్లస్ ఉంటాయని చెప్పేసి అంచనా ఉంది. దాన్ని ఆల్రెడీ క్లియర్ గా విలేజ్ వైజ్, హ్యాబిటేషన్ వైజ్ ఎన్యూమరేట్ చేస్తున్నాము. ఆ థ్యాచెడ్ హౌసెస్ లో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా బై టుమారో ఈవినింగ్ 27th ఈవినింగ్ కల్లా మనము రిలీఫ్ సెంటర్స్ కి మొబిలైజ్ చేసి ఒక 2 to 3 days వాళ్ళకి కావాల్సిన ఫుడ్ ఏర్పాట్లు అవన్నీ కూడా చూసుకుంటాం. ఆల్రెడీ ఆల్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా అలర్ట్ గా ఉంది. సో అపార్ట్ ఫ్రమ్ దిస్ ఐ వాంట్ జస్ట్ మెన్షన్ సిన్సియర్ రిక్వెస్ట్ ఫ్రమ్ మై సైడ్. సో నెక్స్ట్ 2-3 days ఎవరైతే మన జిల్లాలో ట్రావెలింగ్ ఎవరైతే అన్నెసరీగా ట్రావెల్ చేయకండి. దయచేసి ఈ నెక్స్ట్ 2 days విండ్ వెలాసిటీస్ ఎక్కువ ఉంటాయి. సో మాక్సిమం ట్రై టు అవాయిడ్ అన్నెసరీ ట్రావెల్స్. ఇఫ్ దెర్ ఈస్ ఎనీ ఎమర్జెన్సీ ఉంటేనే మీరు ట్రావెలింగ్ చేయాలి. అన్నెసరీగా మీరు బయట తిరగండి. ఆ జిల్లా ప్రజలందరికీ కూడా నా తరపు నుంచి ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. బికాస్ ఎవ్రీథింగ్ హాస్ బీన్ మనకి విండ్ వెలాసిటీ ఆఫ్ విండ్స్ 100 to 120 kilometers ఉన్నప్పుడు దేర్ మైట్ బి ఏ ఛాన్సెస్. సో కొన్ని చెట్లు పడిపోవచ్చు, కొన్ని ఎక్కడైనా ఎలక్ట్రిక్ పోల్స్ కానీ కొన్ని వీక్ డీరూట్ అవ్వచ్చు. సో ఆ ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి దయచేసి అందరికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, జిల్లా ప్రజలందరూ కూడా నెక్స్ట్ 2 to 3 days బయట అవన్నీ కూడా ఏవైతే మీరు అన్నెసరీ ట్రావెల్ ఉంటాయో దాన్ని అవాయిడ్ చేయండి అండ్ ట్రై టు స్టే ఇండోర్స్. సో నెక్స్ట్ 2 to 3 days ఆ పిల్లలకు కూడా స్కూల్స్ కూడా హాలిడేస్ డిక్లేర్ చేయడం జరిగింది. అండ్ అట్ ద సేమ్ టైం మనకి జిల్లాలో రఫ్లీ అరౌండ్ 1 week వరకు ఎక్స్పెక్టెడ్ డేట్ ఆఫ్ డెలివరీ ఉన్న ప్రెగ్నెంట్ విమెన్ తీసుకుంటే ఒక 428 members ఉన్నారు. అందులో అర్బన్ ఏరియాస్ లో రఫ్లీ అరౌండ్ ఒక 250 members ఉన్నారు. అరౌండ్ మిగతా 200 members కూడా కొంచెం రూరల్ హ్యాబిటేషన్స్ లో ఉన్నారు. సో రూరల్ హ్యాబిటేషన్స్ లో ఉన్న వాళ్ళని ఆల్రెడీ రెఫరల్ హాస్పిటల్స్ కి మొబిలైజ్ చేయడం జరిగింది. అండ్ మిగిలిన అర్బన్ ఏరియాస్ లో ఉన్న వాళ్ళు నియర్ బై ఉన్నారు కాబట్టి బై టుమారో ఈవినింగ్ ఆర్ డే ఆఫ్టర్ టుమారో దే విల్ బి ప్లానింగ్ టు మూవ్. సో ఫ్రమ్ దిస్ సైడ్ అరౌండ్ వీ హ్యావ్ 90 kilometers కోస్ట్ ఇన్ అవర్ డిస్ట్రిక్ట్. సో ఈచ్ 3 kilometers కి ఒక వాచ్. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఏపీలో దోచుకున్నది దాచుకోవడానికే తండ్రి కొడుకులు చంద్రబాబు, లోకేష్ విదేశాలకు వెళ్లారని, అవినీతి సొమ్ముతో విదేశాల్లో జల్సాలు చేస్తూ పెట్టుబడులకు వెళ్లినట్లు ప్రచారం చేసుకుంటున్నారని ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ 2014-19 మధ్య కూడా ఏపీకి లక్షల కోట్ల పెట్టుబడుల వరద అంటూ ఎల్లో మీడియాలో ప్రచారం చేశారని, ఏపీకి ఒక్క పరిశ్రమను కూడా తేలేకపోయారని విమర్శించారు. వైఎస్ జగన్ తన 5 ఏళ్ల పాలనలో తీసుకొచ్చిన పరిశ్రమలనే తనవుగా చెప్పుకోవడం తప్ప చంద్రబాబు చేస్తున్నది ఏమీ లేదని ఆరోపించారు. చంద్రబాబు మార్కెటింగ్ చేసుకుంటున్న గూగుల్ డేటా సెంటర్కి వైసీపీ హయాంలోనే బేజం పడిందని అన్నారు. డబ్బుని విచ్చలవిడిగా ఖర్చు చేస్తూ విదేశాలలో విహారయాత్రలు చేస్తూ ఉంటారు. గతంలో అయితే చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే ఉండేవాళ్ళు. ఇవాళ ఆయనకి తోడుగా సరిజోడుగా కొడుకు కూడా చేరిపోయాడు. ఇతను కూడా పర్ఫార్మెన్స్ లో చాలా 0 మార్కులు కొట్టేసేటటువంటి అగ్రగణ్యుడు. లోకేష్ గారి పర్ఫార్మెన్స్ గురించి చూస్తే విద్యాశాఖలో జరుగుతున్నటువంటి విధానాలను ఒక్కసారి గాని గమనిస్తే ఆయన పర్ఫార్మెన్స్ ఎంత పూరో అర్థమవుతూ ఉంటుంది. ఇవాళ విద్యాశాఖలో 8వ తరగతి బిడ్డను తీసుకెళ్లేసి అత్యాచారం చేస్తూ ఉంటే ఎక్కడికక్కడ బాత్రూముల్లో కెమెరాలు పెట్టేటటువంటి వ్యవహారాలు కనపడుతూ, గూడాలకు సంబంధించినటువంటి ప్రాంతాలలో వసతి గృహాల్లో బిడ్డలు చనిపోతూ, కలుషిత నీటిని తాగి అనేక రోగాల బారిన పడుతుంటే ఎక్కడా కూడా విద్యాశాఖ మంత్రికి పట్టనే పట్టదు, చీమ కుట్టినట్టు కూడా ఉండదు. ఇవాళ తండ్రేమో దుబాయ్ ట్రిప్పు, కొడుకేమో ఆస్ట్రేలియా ట్రిప్పు. బాల్యే కుదిరేరా జోడీ మీరిద్దరు. ఈ రాష్ట్రానికి అన్యాయం చేస్తూ కూడా ప్రచారం చేసుకోవటంలో మీకే సాటి. ఒకసారి చంద్రబాబు నాయుడు గారి చరిత్రను గాని చూస్తే గతంలో అనేక సందర్భాల్లో ఆయన మాట్లాడినటువంటి మాటలు ఈ రాష్ట్రానికి పెట్టుబడుల వరదను ప్రవహిస్తున్నట్టుగా, తీసుకొచ్చేస్తున్నట్టుగా, ఆయన బినామీ పత్రికల్లో వచ్చినటువంటి వార్తలు గాని, ఆయన మాట్లాడినటువంటి మాటలు గాని, ఆయన అనేక సందర్భాల్లో చేసినటువంటి పర్యటనలు గాని ఒక్కసారి గాని గమనించినట్లయితే 2014 నుంచి 19 మధ్య దాదాపు 150 కంపెనీలు ఈ రాష్ట్రానికి వచ్చేస్తున్నాయని, ఏవియేషన్ హబ్ గా ఆంధ్ర మారిపోతుందని, ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ప్రపంచ ప్రఖ్యాత సంస్థలు క్యూ కడుతున్నాయని, ఇక్కడికి ఒలింపిక్స్ ని తీసుకొచ్చేసి నిర్వహిస్తానని,
నోబెల్ బహుమతుల్ని వచ్చే విధంగా పిల్లల్ని ట్రైన్ చేస్తానని, బ్యాడ్మింటన్ క్రికెటర్కి నోబెల్ ఇస్తానని, అంటే ఈయన మాట్లాడినటువంటి మాటలు కానీ ఒక్కసారి మనం గమనిస్తే ప్రచారంలో ఎంత పిచ్చి బట్టి వ్యవహరిస్తాడో ప్రచారం కోసం ఇట్లే మనకు కనపడుతూ ఉంది. రాష్ట్రానికి 150 సంస్థలు వచ్చేస్తున్నాయి. ఈనాడు పత్రిక రాసేస్తుంది టక్. ఆయన చెప్పటమే ఆలస్యం, అచ్చేసేస్తాడు, అడ్డగోలుగా ప్రచారం చేసేస్తాడు. ఈనాడు హ్యాపీగా ఏపీకి పెట్టుబడుల వరద అని ఇంకొక వార్తను రాసేస్తాడు. ఇవన్నీ గాని ఒక్కసారి నెమరు వేసుకుంటే ఊహాజనితమైనటువంటి ప్రచారాలు తప్ప పెట్టుబడులు సాధించటానికి కానే కాదు అనేది మాత్రం ఇవన్నీ ఉదాహరణలు మనం ఒక్కసారి గమనిస్తే ఇట్టే అర్థమైపోద్ది. ఎందుకు చంద్రబాబు నాయుడు గారు విచ్చలవిడిగా ఇవి విదేశీ పర్యటనలు చేస్తూ ఉంటాడంటే జల్సాలకు అలవాటు పడ్డటువంటి మంత్రుల్ని, జల్సాలకి ప్రభుత్వ డబ్బుని విరివిగా ఖర్చు పెట్టడానికి అలవాటు పడ్డటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మంత్రుల్ని, ఎమ్మెల్యేలని షికారులకు తీసుకెళ్తాడు. ఇక్కడ సంపాదించినటువంటి సంపాదనని అక్కడ దాచిపెడతాడు. అనేక సందర్భాల్లో మనం విన్నాం, సింగపూర్లో హోటళ్లు ఉన్నాయని, పెట్టుబడులు ఉన్నాయని, చంద్రబాబు గారికి సంబంధించినటువంటి అనేక పెట్టుబడులు ఇతరత్ర దేశాల్లో కూడా పెట్టుబడులు ఉన్నాయని మనం విన్నాం, చూసాం. ఈ రోజు కూడా గూగుల్లో కొడితే అనేక వార్తలు వస్తాయి, కుప్పలు తెప్పలుగా ఇబ్బడి ముబ్బడిగా వస్తాయి. ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ఈ విహారయాత్రలు, విదేశీ పర్యటనలు అంటే పెట్టుబడుల కోసం కాదు సుమి, కేవలం దోచిన డబ్బుని దాచుకోవడానికి. ఈ 16 నెలల కాలంలో ఈ రాష్ట్రంలో వచ్చినటువంటి అడ్డగోలు అవినీతి సొమ్ముని భద్రంగా స్పెషల్ ఫ్లైట్లలో తీసుకెళ్లి దాచిపెట్టుకొని రావడానికే వారి యొక్క విదేశీ పర్యటనలు తప్ప ఇంకొకటి కానే కాదు. ఇది వాస్తవం, నిజం. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మాజీ ఎమ్మెల్యే, మాజీ ప్రభుత్వ విప్ గ్రంథి శ్రీనివాస్ హాట్ కామెంట్స్ చేశారు. ఆదివారం మీడియాతో మాట్లాడుతూ భీమవరం నియోజకవర్గం రాష్ట్ర వ్యాప్తంగా పేకాటలో చర్చనీయాంశం అయిందన్న గ్రంథి, దీనిపై పవన్ కళ్యాణ్ స్పందించడం హర్షణీయమన్నారు. ఇక భీమవరంలో జరుగుతున్న పలు అంశాలపై కూడా గ్రంథి స్పందించారు. 14 నెలలుగా క్లబ్ నుండి డబ్బు వసూలు చేస్తున్న వాళ్లు 2 నెలలుగా ఆదాయం రాకపోవడంతో పోలీసు అధికారిని టార్గెట్ చేశారని చెప్పారు. పోలీసు అధికారి మీద పవన్ కళ్యాణ్ కు ఫిర్యాదు చేయడం చాలా దారుణమని గ్రంథి వ్యాఖ్యానించారు. పోలీసు అధికారి పేకాట ఎప్పుడు ఆపారో అప్పుడే వాళ్లకు వ్యతిరేకం అయ్యారని అన్నారు. కొత్త ప్రభుత్వం వచ్చి 16 నెలలు అయ్యిందని, పోలీసులు 2 నెలలుగా పేకాట క్లబ్లు ఆపేశారని, గత 14 నెలలుగా భీమవరంలో క్లబ్లలో పేకాట జరిగిందన్నారు. ప్రజాప్రతినిధి, అధికార కూటమికి చెందిన వ్యక్తి ప్రతి క్లబ్ నుండి నెలకు 10 లక్షలు తీసుకుంటున్నారని ప్రజలు చర్చించుకుంటున్నారన్నారు. ఒక్కో బ్రాందీ షాప్ నుండి నెలకు 4.5 లక్షలు తీసుకుంటున్నారని అనుకుంటున్నారని గ్రంథి వెల్లడించారు. డీఎస్పీ జయసూర్య విషయంలో రఘురామకృష్ణరాజు చెప్పింది కరెక్ట్ అని అన్నారు. అసలు దొంగ ఎవరు అని తెలుసుకోవడానికి పవన్ కళ్యాణ్ కు 1 నిమిషం కూడా పట్టదన్న గ్రంథి, పేకాట విషయంలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ చర్యలు తీసుకున్నందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని తెలిపారు. అపాయింట్మెంట్ ఇస్తే పవన్ కళ్యాణ్ కు అన్ని వివరంగా చెబుతానని పేర్కొన్నారు. భీమవరం నియోజకవర్గం ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చనీయాంశం అయిపోయింది. దేని గురించి అన్నది మీ అందరికీ కూడా తెలుసు, పేకాట గురించి. ఇది కొత్త ప్రభుత్వం వచ్చి 16 నెలలు అయింది. ఈ 16 నెలల్లో విచిత్రం ఏంటంటే పోలీసు వారు 2 నెలల నుంచి పేకాట క్లబ్లన్నీ కూడా ఆపేశారు. ఇది భీమవరంలో ప్రజలు అనుకునే మాట. ప్రతి ఒక్కరిని ఎవరినొక్కరిని అడిగినా మీడియా కాడించి అందరికీ తెలుసున్న బహిరంగ రహస్యం ఏంటంటే గత 14 నెలలుగా భీమవరంలో క్లబ్బుల్లో పేకాట జరుగుతుందన్నది. ఈ 14 నెలల మట్టి జరుగుతున్న పేకాట వ్యవహారంలో ఒక ప్రజాప్రతినిధి లేదా అధికార కూటమికి సంబంధించిన ఒక వ్యక్తి ప్రతి క్లబ్ నుంచి 10 లక్షల రూపాయలు తీసుకుంటున్నాడని, ఒక క్లబ్లో అయితే కనుక తన సొంతంగా 5 లక్షల బ్యాంక్, 5 లక్షల బ్యాంక్ అంటే నాకు అది సరిగ్గా తెలియదు కానీ అంటున్నారు, బయట చెప్పుకునేది ఏంటంటే 5 లక్షల బ్యాంక్ ఒకటి ప్రత్యేకంగా నిర్వహించుకుంటున్నారని. అంతేకాకుండా ఇంకా అనేక విషయాలు చర్చించుకుంటున్నారు ప్రజలు. బ్రాందీ షాపులకు సంబంధించి ఒక్కో షాప్కి
నెలకి 4.5 లక్షల రూపాయలు తీసుకుంటున్నారని, ఇలాగే ఇంకా అనేక ప్రధానమైన ఆరోపణలు ఎన్నో చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ ప్రజల్ని అడిగితే ఆటోమేటిక్గా ఎవరికాళ్ళు చర్చించుకుంటున్న విషయం ఇదంతా కూడా. నేను కొత్తగా చెప్పేది ఏమీ లేదు. భీమవరం నియోజకవర్గంలో ప్రజలందరికీ తెలుసు, మీడియాకి తెలుసు, అఫీషియల్స్కి తెలుసు, అందరికీ తెలుసున్న విషయం ఇది. అంతేకాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కూటమి ఎమ్మెల్యేలకు అందరికీ కూడా తెలుసున్న విషయం ఇది. ఇది ఎవరు చేస్తున్నారు, ఇది దీని వెనక పాత్ర ఏమిటి అనేది నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికైనా మొన్నైనా స్పందించి దీని మీద విచారణ జరపమని అనడం అనేది చాలా హర్షించదగ్గ పరిణామం. ముఖ్యంగా ఏంటంటే ఈ జరుగుతున్న వ్యవహారంలో కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అలర్ట్ అయ్యి అనేక మంది కూటమి ఎమ్మెల్యేలని అందరినీ హెచ్చరించడం కూడా మనం చూసాం పత్రికల్లోనూ, మీడియాలోనూ, వాటిలోనూ. దాంట్లో భాగంగా ఆయన కఠినమైన చర్యలు తీసుకోవటం వల్ల ఈ 2 నెలల మట్టి ఈ ప్యాకెట్ క్లబ్లు అన్నాయి మూతపడ్డాయి. దీన్ని మన అందరం కూడా చంద్రబాబు నాయుడు గారిని అప్రిషియేట్ చేయాలి, అభినందించాలి. పవన్ కళ్యాణ్ గారు అయితే యాక్చువల్గా ఆయనకు అనారోగ్యం కావచ్చు, లేకపోతే సినిమా షెడ్యూల్ బిజీ అయ్యి ఉండొచ్చు, కొంత దృష్టి పెట్టకపోవడం కారణం అయ్యి ఉండొచ్చు, దాన్ని మనం తప్పు పట్టలేం. కానీ ఎట్టకేలకి ఆయన దృష్టికి వెళ్ళిన తర్వాత స్పందించారు, చాలా సంతోషం నిజంగాను. కానీ ఒకటి, పవన్ కళ్యాణ్ గారి దృష్టికి ఇది ఎలా వెళ్ళింది అంటే దాన్ని మనం ఇక్కడ లోతుగా ఆలోచించాలి. ఎవరు తీసుకెళ్లారు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి అంటే 14 నెలల మట్టి ఎవరైతే క్లబ్బుల నుంచి డబ్బులు వసూలు చేసుకుంటున్న వాళ్ళు ఈ 2 నెలల బట్టి క్లబ్బులు ఆగిపోవడం వల్ల వాళ్ళకి ఆర్థిక వనరులకి గండి పడుతుందని చెప్పి ఒక పోలీసు అధికారిని టార్గెట్ చేసి ఆయన మీద పవన్ కళ్యాణ్ గారికి ఫిర్యాదు చేయడం అనేది ఇది చాలా దారుణం. ఇది ఏదైతే పోలీస్ అధికారి మనకి ఎక్కడైతే ఆపేసాడో ఆయన 2 నెలల మట్టి, అప్పుడే ఈ పోలీస్ అధికారి గారు వీళ్ళకి వ్యతిరేకమయ్యాడు. నిజంగా ఇక్కడ ఎలా ఉందంటే మనకు చెప్తాం కదా చాలామంది, దొంగ అని అరిచినట్టుగా ఎవరైతే ఈ 14 నెలల మట్టి కోట్లాది రూపాయలు వసూలు చేశారో వాళ్ళ నేపథ్యం కూడా తెలుసు అందరికీ, మన అందరికీ. ఉదాహరణకు ఒక థియేటర్ ఉంటే, ఒక షాపింగ్ కాంప్లెక్స్ ఉంటే, దాని ఎదుర R&B రోడ్డు మీద సైకిల్ స్టాండ్ వసూలు చేసి 10 సంవత్సరాల పాటు ప్రజల దగ్గర డబ్బులు దోపిడీ చేసిన వ్యక్తులు పవన్ కళ్యాణ్ గారు కూడా. ఎందుకంటే వచ్చిన ఆరోపణలు ఆ డిఎస్పీ గారి మీద ఆరోపణ చేసినప్పుడు వన్ సైడెడ్గా వాళ్ళ మాట వినేసి గబుకుని నమ్మి డిఎస్పీ గారి మీద చర్యలు తీసుకోమని అనకుండా విచారణ జరపండి, ఎంక్వైరీ చేయండి, వాస్తవాలు తెలియజేయండి అని చెప్పడం అనేది చాలా మెచ్యూర్డ్ పాలిటిక్స్ అని చెప్పొచ్చు మనం. ఇదే సందర్భంలో పవన్ కళ్యాణ్ గారికి చిన్న విజ్ఞప్తి ఏంటంటే, పోలీస్ ఎంక్వైరీ అవసరం లేదు సార్. భీమవరం ప్రజలను అడిగితే కనుక, కూటమికి సంబంధించిన కార్యకర్తలని, నాయకుల్ని అడిగితే కనుక ఇక్కడ జరుగుతున్న అవినీతి భోగతం అంతా కూడా బయటపడుతుంది. కానీ ఏంటంటే ఈ విషయంలో డిఎస్పీ గారి విషయంలో రఘురామకృష్ణరాజు గారు చెప్పింది చాలా వరకు రైట్. కానీ కూటమి ధర్మానికి సంబంధించి కూటమిలో పొరపచ్చాలు రాకుండా ఉండడానికి ఆయన నేను చెప్పింది కరెక్ట్ అవ్వచ్చు, లేదా పవన్ కళ్యాణ్ గారు చెప్పింది కరెక్ట్ అయ్యి ఉండొచ్చు, ఇద్దరిలో నాదైనా తప్పు అయ్యి ఉండొచ్చు అని అన్నారు. కానీ ఇక్కడ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ కూడా డైరెక్ట్గా డిఎస్పీ గారి మీద ఆరోపణలు అయితే చేయలా, ఎంక్వైరీ చేయమన్నారు. వచ్చిన విషయాన్ని ఎంక్వైరీ చేయమన్నారు తప్ప డిఎస్పీ గారు ఇలా పాల్పడుతున్నాడు అనేది మాత్రం ఆయన స్వయంగా అనలా. ఎంక్వైరీ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఎంక్వైరీ రిపోర్ట్ చూసుకుని ఆయన మాట్లాడొచ్చేమో. కానీ పవన్ కళ్యాణ్ గారికి నా విజ్ఞప్తి ఏంటంటే, ఎవరైతే
దొంగలే వచ్చి దొంగ దొంగ అని అరుస్తుంటే కనుక అసలు దొంగ ఎవరో తెలుసుకోవడానికే ఆయనకి ఒక్క నిమిషం కూడా పట్టదు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు అటువంటి వాళ్ళ మీద ప్రజా జీవితంలో ఉండి అవినీతికి పాల్పడుతున్న వాళ్ళని మార్కెట్ యార్డ్ దగ్గర జిల్లా కలెక్టర్ కార్యాలయం వస్తే కనుక గంధి శ్రీనివాస్ గారు ఆస్తులు పెరిగిపోతాయి వాల్యూ అనే ఉద్దేశంతో, అంటే నాకు అదొక ఉద్దేశం అని కూడా చెప్పాడు ఆయన. నిజంగా కలెక్టరేట్ వస్తే కనుక అక్కడ ఏమొస్తాయి చెప్పండి? ఈ సేవా కేంద్రాలు ఏమన్నా, తర్వాత జిరాక్స్ మిషన్ కొట్లు, తర్వాత లేదంటే ఒక బడ్డీ కొట్టు, చిన్న హోటల్, లేదంటే పుస్తకాల కొట్టు, ఇవన్నీ ఇంకేమన్నా వస్తాయి చెప్పండి? ఎక్కడెక్కడ ఏ జిల్లా కలెక్టర్ ఆఫీస్ వచ్చిన కాడ కాంప్లెక్స్లు గీంప్లెక్స్లు కమర్షియల్ అయిపోయిందో చెప్పండి? ఒక తిరుపతిలో తప్ప. అంటే తిరుపతి అంటే ఉన్న ప్లేస్లో కమర్షియల్ ఏరియాలోనే కట్టారు. అది ఏమొస్తాయండి? జిల్లా కలెక్టర్ కార్యాలయం ఏమొస్తాయినా జెరాక్స్ తీసి మిషన్లో, టైప్ ఇన్స్టిట్యూట్లు, ఎవరన్నా గబుకుని అర్జెంటుగా కలెక్టర్ గారికి ఏదైనా మెమరాండం ఇవ్వాలి అని రాసిమంటే ఎవరన్నా ఒక రైటర్లు అక్కడ ఇటువంటి ఒక 5, 6, 7, 8 వస్తాయి. అంతేనా? కలెక్టర్ ఆఫీస్ వచ్చేస్తే నా ఆస్తులు పెరిగిపోతాయని నేను అక్కడ పెట్టాను కలెక్టర్ ఆఫీస్. అది జిల్లాలో అక్కడ పెట్టినప్పుడు ఏదన్నా ఉంటే కనుక అభ్యంతరాలు తెలియజేయమని చెప్పి 30 రోజులు సంబంధించి నోటీస్ ఇచ్చినప్పుడు రాజపత్రం ద్వారా ఈ జిల్లాలో ఎవ్వరు కూడా అభ్యంతరం చెప్పలేదు. ఇదే ప్రజెంట్ ఎమ్మెల్యే తనకేమన్నా అభ్యంతరం అయ్యి ఉంటే కనుక ఆ 30 రోజుల పరిధిలో ఎందుకు ఈయన అభ్యంతరం చెప్పలేదు? అప్పుడు మాజీ ఎమ్మెల్యేగా తనకి పదవి వస్తే ఆ పదవిని దుర్వినియోగం చేస్తూ ఇవాళ అక్కడ వద్దు అని చెప్పి, పోనీ అక్కడ వద్దు అన్న ఆయన ఓకే, ఆయన ఇష్టం, అది ఆయన అభిప్రాయం. పోనీ వేరే ప్లేస్ చూపించాడా? వేరే చోట ఇక్కడ వద్దండి ఇక్కడ పెట్టండి అని ఏమైనా చెప్పాడా? చెప్పని మూలనే కదా ఇదంతా ఇష్యూ అయింది. ఎస్, కరెక్ట్. అది ఆయన ఇక్కడ వద్దండి పోనీ ఇక్కడ పెట్టండి అని ఏమైనా ప్లేస్ చూపించాడా? చూపించలేదు కాబట్టి రఘురామకృష్ణరాజు గారు ఇంకో ప్లేస్ లేదు కాబట్టి 20 ఎకరాలు 30 ఎకరాలు రాదు కాబట్టి ఇదిగో ఇక్కడ కట్టండి అన్నారు ఆయన. గూగుల్ సంస్థ విశాఖ తీరంలో లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావడాన్ని స్వాగతిస్తున్నామని కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి తెలిపారు. కడప నగరంలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. గూగుల్ సంస్థ విశాఖ తీరంలో 1.37 లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావడం జరిగిందన్నారు. అమెరికా బయట దేశాల్లో ఇంత పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టడం మొదటిసారి. అది తెలుగువారి పెద్ద ఇన్వెస్ట్ చేయడం హర్షించదగ్గ విషయమన్నారు. దీనివల్ల కొన్ని లక్షల ఉద్యోగాలు రావడం, ప్రపంచ దేశాల టెక్నాలజీ కోసం మన రాష్ట్రం వైపు చూడడం గర్వంగా భావించే అంశమన్నారు. గూగుల్ కంపెనీ మన రాష్ట్రానికి రావడము, విశాఖ తీరంలో గూగుల్ కంపెనీ తన పెట్టుబడులు పెట్టుకోవడానికి ముందుకు రావడము హర్షించదగిన విషయము. కంపెనీ దాదాపు $1.5 మిలియన్ అంటే ఒక 1.37 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ని మన ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చి ఇన్వెస్ట్ చేయడము. ఇది అమెరికా బయట దేశాలలో ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడి అనేది మొట్టమొదటిసారి భారతదేశంలో, అది కూడా ఆంధ్రప్రదేశ్లో మన తెలుగు వాళ్ళ దగ్గర ఇన్వెస్ట్ చేయడం అనేది హర్షించదగిన విషయం. దాదాపు దీని వలన కొన్ని లక్షల ఉద్యోగాలు రావడము, ప్రపంచ దేశాలన్నీ టెక్నాలజీ కోసము మన యొక్క రాష్ట్రం వైపు చూడడం అనేది మనం సాధించుకున్న ఒక గొప్ప విషయము, మనం ప్రౌడ్గా చెప్పుకోవాల్సిన విషయము. భారతదేశంలో అతి పెద్ద అమౌంట్ ఇది. సాధ్యమైందంటే అనుభవజ్ఞుడైన మన ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, టెక్నాలజీలో ఎక్స్పర్ట్ అయిన మన నారా లోకేష్ గారి యొక్క కృషి ఫలితమే. ఆ క్రెడిట్ మొత్తము మన నాయకుడికే చెందుతుంది. విద్యార్థులు, యువత, ఇప్పుడే డిగ్రీలు కంప్లీట్ చేసుకున్న వాళ్ళైతే ఎంతో ఆశాభావంతో ఈ యొక్క పెట్టుబడుల్ని స్వాగతిస్తున్నారు. వాళ్ళకున్న ఆపర్చునిటీస్ పెరుగుతున్నాయని చెప్పి సంతోషంగా ఉంటారు. వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళు ఈ యొక్క గూగుల్ ఏఐ డేటా సెంటర్ అనేది ఒక గోడౌన్ మాత్రమే, దానికి వచ్చే ఉపాధి అవకాశాలు ఒక 10 మంది వాచ్మెన్లు మాత్రమే అని చెప్పేసి మాట్లాడుతున్నారంటే వాళ్ళ అవగాహన రాహిత్యము చూసి నవ్వాలని కూడా అనిపించట్లేదు. అయ్యో పాపం అని పిటి చేయాల్సి వస్తూ ఉంది.
5 సంవత్సరాలు ఇలాంటి వ్యక్తులకి మనం అధికారాన్ని అప్పగించి మన భవిష్యత్తును వాళ్ళ చేతుల్లో పెడితే, ఒక డ్రైవర్, మతి భ్రమించిన డ్రైవర్ చేతిలో ఒక వెహికల్ ఉంటే అందులో ఉన్న ప్యాసింజర్స్ పరిస్థితి ఏందో ఆ విధంగా గత 5 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రం పరిస్థితి అయింది. జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఆలస్యంగా ఈ యొక్క డేటా సెంటర్ వస్తే ఒక విశాఖలో మంచి ఈకో సిస్టమ్ ఏర్పడుతుందని చాలా ఆలస్యంగా అందరూ ఊంచుతున్నారు. తప్పదు, దీని గురించి ఒక పాజిటివ్ మాట్లాడాలనే తప్పని పరిస్థితిలో మాట్లాడాడు తప్పితే మన రాష్ట్ర ప్రజల గురించి ఏమాత్రమైనా ఈయనకు బాధ్యత ఉందా? క్రెడిట్ చోరీ మొదలు పెట్టారు. ఆ తర్వాత నేను 5 సంవత్సరాల నుంచి చేసిన దానికి మాత్రమే వీళ్ళు వచ్చారు అని చెప్తున్నారు. జనరల్గా సామాన్లు దొంగతనం చేస్తారు, డబ్బులు దొంగతనం చేస్తారు, క్రెడిట్ కూడా చోరీ చేసే వాళ్ళు ఎవరంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు. వీళ్ళు కట్టిన ఋషికొండ మీద ఉన్న ప్యాలెస్ మీద ఉన్న ఇంట్రెస్ట్, అవగాహన, ఉత్సాహము రాష్ట్ర ప్రజల మీద ఉండింటే 5 సంవత్సరాలు రాష్ట్రంలోని తెలుగువారు నష్టపోయే పరిస్థితి ఉండేది కాదు. ఈరోజు ఈ విధంగా ఆర్థికంగా ఇబ్బంది పడే పరిస్థితి కూడా రాష్ట్ర ప్రజలకు, మన తెలుగు వాళ్ళకు ఉండేది కాదు. 14 నుంచి 19 మధ్యన ఇలాగనే నారా చంద్రబాబు నాయుడు గారు కియా మోటార్స్ తీసుకొచ్చి అనంతపురం దగ్గర స్థాపిస్తే, అధికారంలోకి వచ్చాక ఆ మోటార్స్ కంపెనీని ఎలా బయటికి తోలేసేయాలా ఈ రాష్ట్రం నుంచి, ఈ రాష్ట్రంలో పరిశ్రమలు ఉంటే ప్రజలకు మంచి జీవన శైలి, ఆదాయం వస్తుంది. ఆదాయం వచ్చితే వీళ్ళు నన్ను భగవంతుడు అనుకోడు, వీళ్ళని ఆదాయ పరంగాను ఆర్థిక పరంగాను ప్రజలకు ఏ విధమైన అవకాశాలు లేకుండా చేసి వాళ్ళని దుర్భర దారిద్ర్యంలో పెట్టేస్తే వీళ్ళు ఇచ్చే బటన్ నొక్కితే వచ్చే డబ్బుల కోసం ఎదురు చూస్తారనే ఉద్దేశంతో అనేక లెటర్స్ రాసి, లేఖలు రాసి వారిని పోగొట్టాలంటే సదరు కంపెనీ ప్రధానమంత్రి గారికి ఫిర్యాదు చేసి వాళ్ళని పడుతున్న కష్టాలు చెప్తే ఏమన్నా గత్యంతరం లేక వదిలేశాడు. కానీ అది కూడా మళ్ళా మాట్లాడతారు, నా వల్ల వచ్చింది కియా మోటార్స్ అనే చెప్పే దుర్భరమైన స్థితిలో ఆ పార్టీ ఉంది. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని బాలాజీనగర్ సెంటర్ సమీపంలో ఉన్న వైన్ షాపులో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, ఎక్సైజ్ అధికారులు సురక్ష యాప్ ద్వారా మద్యాన్ని తనిఖీ చేసి మద్యం కొనుగోలు చేసే వారికి యాప్ గురించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, గత వైసీపీ ప్రభుత్వంలో కల్తీ మద్యం వల్ల వేలాది మంది మృతి చెందారని, అనేక మంది అనారోగ్యం పాలయ్యారని గుర్తు చేశారు. వైసీపీ నాయకులు చేస్తున్న మద్యం వ్యాపారాన్ని టీడీపీ నాయకులు చేస్తున్నారని, ప్రతిపక్షాలు అసత్య ప్రచారం చేస్తున్నాయని వెల్లడించారు. నకిలీ మద్యాన్ని నివారించేందుకు అన్ని మద్యం దుకాణాల వద్ద సురక్ష యాప్ గురించి కరపత్రాలను అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుందని, మద్యం కొనుగోలు చేసేవారు ఈ యాప్ ద్వారా కొనుగోలు చేసిన మద్యం ఒరిజినలా లేక కల్తీనా అని తెలుసుకోవచ్చని తెలిపారు. ఈ యొక్క మీరు తయారు చేసిన నకిలీ మద్యం తాగి 30,000 మంది చనిపోయారు. దాదాపు 70,000 మంది అనారోగ్యానికి గురయ్యారు. ఆ విషయం మీకు తెలుసు. తెలియదని చెప్పి అనొద్దు, ప్రజలకు కూడా అందరికీ తెలుసు. కానీ మీరేంటంటే ఆ రోజు మీకు సంబంధించిన నాయకులకి ఒక్కొక్క బ్రాండ్ ఒకటి ఇచ్చేసి అంతర్జాతీయ బ్రాండ్లు అన్నీ కూడా పక్కన పెట్టేసి మీ సొంత బ్రాండ్ ప్రమోట్ చేసే విషయంలో మీరు ఎదిగారని చెప్పి మేము తెలియజేస్తున్నా. ఆ సొంత బ్రాండ్ల విషయంలో తాగిరోళ్ళందరూ కూడా ఈరోజు అనారోగ్యానికి గురైనటువంటి విషయం కూడా గతంలో కూడా చూసామని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. అంటే ప్రజలకి తెలుసు, అందుకనే మీకు ఆ తీర్పు ఇచ్చారని చెప్పి మళ్ళీ మీకు ఒకసారి నేను తెలియజేస్తున్నాను. ఈరోజు అంటారు ఆ తెలుగుదేశం పార్టీ వాళ్ళు మద్యం షాప్ దగ్గర ఎమ్మెల్యేగా పోవడం ఏంటంటే, పోవాలా మేము బయలుదేరి ఓట్లు వేసుకున్నాం, మద్యం తాగే వాళ్ళు కూడా మాకు ఓట్లు వేశారు. ఆరోగ్యం చెడిపోయిన కుటుంబాలు, చనిపోయిన మద్యం తాగి చనిపోయిన కుటుంబ బంధువులు వాళ్ళందరూ కూడా మాకు ఓట్లు వేసారు. ఈరోజు మేము ఎమ్మెల్యే గెలిచాము. ఈరోజు ప్రజల ఆరోగ్యమే మాకు కూడా శ్రీరామ రక్ష అనే ఉద్దేశంతోనే ఈరోజు షాపుల దగ్గరికి వెళ్ళి అవగాహన దాన్ని చేస్తున్నాం. ఎందువల్లంటే ఈరోజు మీరు షాప్కి వస్తే మీరు బాటలు తీసుకోవడం అంటే వినియోగదారులు చెప్తున్నాం తీసుకోవడం, ఈ సంబంధించినటువంటి యాప్ సురక్ష యాప్ అనేది ఒకటి గవర్నమెంట్ ఈరోజు రాష్ట్రంలో తీసుకొచ్చింది. ఆ తీసుకొచ్చి మీరు ఏ బ్రాండ్ కొంటారో ఆ బ్రాండ్ని తీసుకొని ఇక్కడ స్కాన్ చేస్తే దాంట్లో మొత్తం దానికి సంబంధించినటువంటి డేట్, ఎప్పుడు ఇది
తయారు చేశారు, అలాగే ఎక్కడి నుంచి ఇది వస్తుంది అనేది పూర్తిగా ఇది నకిలీనా లేకపోతే మంచి మందు అనేటువంటి పూర్తి వివరాలు కూడా మీ ఫోన్లోనే మీకు వచ్చేటువంటి ఈరోజు ఒక యాప్ను తయారు చేసి గవర్నమెంట్ ఈరోజు ఇస్తుందని చెప్పి మేము తెలియజేస్తున్నాం. మేము గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేదానికి ముఖ్యమంత్రి గారు ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ చేస్తున్న ప్రయత్నాలు అవన్నీ కూడా సఫలీకృతం కావాలని చెప్పి మేము తెలియజేస్తున్నాం. దీనికి ముఖ్యంగా ప్రజలు సహకరించాలా, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సహకరించాలా. ఏదో గవర్నమెంట్ ఈరోజు పెట్టింది ఏదో వచ్చేసాం పాంప్లెట్లు పంచామని కాదు. ప్రతి షాప్ దగ్గర మీ పాంప్లెట్లు బయట ఉండాలి, వచ్చి చూసుకోవాలి వాళ్ళు. కాబట్టి ఖచ్చితంగా ప్రతి షాపు నా గూడూరు కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి ప్రతి షాప్ దగ్గర చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ కూడా రాజీ లేకుండా ఖచ్చితంగా ప్రజల ప్రాణాలను రక్షించాల్సిన బాధ్యత మన ఎన్డీఏ గవర్నమెంట్ ఉందని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమం చేస్తున్నామని తెలియజేస్తున్నాం. ఈరోజు ఇంకోటి చెప్తున్నా, గతంలో ఎవరు లైసెన్స్ దారుడు కొత్తగా పెట్టారు ఈ గవర్నమెంట్. లైసెన్స్ దారుడు పోతేనే మద్యం డిపోలో ఇస్తాం, లేకపోతే ఇవ్వరు. ఎందుకంటే దీనివల్ల మద్యం షాపు వాళ్ళకు కూడా ఇబ్బందికరం పడినాము. ఎందుకంటే వాళ్ళు లక్షలు పెట్టి మద్యం షాపులు పాడుకున్నారు. వాళ్ళందరూ పోయి అక్కడ పోవాలన్నా కూడా ఇబ్బందికరమైన వాస్తవాలు మాడుకుందామా అంటే మిగతా నుంచినా వాస్తవాలు మాడుకుందాం. అయినప్పటికీ ఇబ్బంది అయినప్పటికీ ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా, అదే ఎన్డీఏ గవర్నమెంట్ యొక్క గొప్పతనం తెలియజేస్తాం. ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా సచ్చినట్టు మీరు పోవాల్సిందే. మద్యం మీరు పోతేనే అక్కడ స్టార్ట్ ఇస్తారు. అలాగే ప్రతి షాప్ దగ్గర ఇప్పుడు యాప్ పెడుతుంటే కొద్దిగా డిలే అవుతుంది కొన్ని దగ్గర, ఇంకా పూర్తిగా ఆ యాప్ డౌన్లోడ్ కావట్లే అవుతుంది. దానివల్ల వ్యాపారస్తులు కూడా డబ్బులు తగ్గుతారు, వ్యాపారం కూడా, దాంట్లో డౌట్ లేదు. అయినప్పటికీ ఎక్కడ కూడా ప్రజల ఆరోగ్య విషయంలో కాంప్రమైజ్ కాకుండా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క యాప్ని పెట్టడం అనేది నిజంగా చాలా అభినందించే విషయం అని చెప్పి మీ అందరూ కూడా నేను తెలియజేస్తున్నా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కూటమి పాలనలో కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తకు గుర్తింపు ఉంటుంది. మంత్రులు గొట్టిపాటి రవికుమార్, నిమ్మల రామానాయుడు స్పష్టీకరణ. వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డిపై మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆగ్రహం. కూటమి కార్యకర్తలకు గుండు సూది గుచ్చాలని చూసినా గుణపాలు దిగుతాయని హెచ్చరిక. మెంతా తుపాను నేపథ్యంలో కోనసీమ జిల్లా అధికారులతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్. తుపానును ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం అంతా స్పందనంగా ఉండాలని సూచన. చంద్రబాబు, లోకేష్లు అవినీతి సొమ్ముతో విదేశాల్లో జల్సాలు చేస్తూ పెట్టుబడులకు వెళ్లినట్లు ప్రచారం చేసుకుంటున్నారు. వైసీపీ ఎమ్మెల్యే తాడిపర్తి చంద్రశేఖర్ విమర్శలు. CCC డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.